ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ ఇదిగోండి ఒక కర్రీ చూపిస్తానండి. ఇవాళ కాకరకాయ కారం అండి. దీని పేరు కాకరకాయకి కారంకి ఏంటంటే కావాలో చూడండి ఒకసారి. కాకరకాయలండి ఇలాగా రౌండ్ గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకేంటంటే ఇదిగోండి దీంట్లోని ఈ ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, ఉప్పు, అంతేనండి. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి దీన్నండి ఫ్రై చేసుకోవాలండి. నూనె పెట్టాను, ఇదిగోండి నూనె పెట్టి డీప్ ఫ్రై చేయాలండి. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేయాలి. ఇదిగోండి అందులో కల్లా ఇది అనమాట, కొంచెం ఇలాగ చిన్న ఇది పెట్టి అందులో కొంచెం ఇవ్వండి వెల్లుల్లిపాయలు అనమాట, పచ్చివేనండి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ పచ్చివే వేసుకోవాలండి. కొంచెం ధనియాలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ధనియాలు ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం లైట్గా నూనె వేసుకొని ధనియాలండి, ఇదిగోండి ధనియాలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు ఫ్రై చేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. చూపిస్తాను మీకు. ఈ రెండు ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఇంకేంటంటే ఎండు కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ చేయాలండి. కాకరకాయ డీప్ ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ ఇదిగోండి ధనియాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై చేసి ఎండుమిరపకాయలు కూడా డీప్ ఫ్రై చేయాలి కొంచెం నూనెలోనే. దాంట్లో పచ్చిదే ఎల్లుల్లిపాయ వేసానమాట, పచ్చి ఎల్లుల్లిపాయ వేసానమాట. అయిపోయిందండి. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ముందు నుంచే నేను డీప్ ఫ్రై చేసి ఉంచుకున్నానండి. ఇదిగోండి ఆల్రెడీ కొన్ని డీప్ ఫ్రై చేశానండి. ఇవి కూడా చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి దీంట్లోనే ఇది కూడా ఎండుమిరపకాయలు కూడాను వేసి వేరే కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి ఎలాగా దీంట్లోనే చేసేస్తున్నాను అనమాట నేను. దీని పేరు కాకరకాయ కారం అండి. ఈ కర్రీ పేరు ఏంటంటే కాకరకాయ కారం అండి. సాంబార్తో బాగుంటుంది, పప్పుతో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సాంబార్ చేసుకొని నంచుకోవడానికి తినండి, ఎంత బాగుంటుంది అనమాట. ఒట్టిది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఒట్టిది కూడా ప్లేట్లు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, తినొచ్చు. మనకి ఎంత కారం కావాలంటే అంత అన్ని ఎండుమిరపకాయలు చేసుకోవాలి కదా. సరే ఫ్రెండ్స్, దీంట్లో చూడండి ఇప్పుడు నేను ఏంటంటే వేస్తున్నాను. నేను ఇచ్చేసుకోవాలండి, మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీలోకి ఏంటంటే వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ధనియాలు, ఎండుమిరపకాయ, ఇంకండి ఎండు కొబ్బరి అండి.
ఫస్ట్ నేను ఆల్రెడీ నేను చేశాను, ఇంకా చేస్తాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలండి, ఉల్లిపాయ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై. ఇదిగోండి ఎండి కొబ్బరి, వేస్తున్నాయండి. ఇదిగోండి ఇవన్నీ నేను రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ పొడి అనమాట. ఇది దీని గురించి ఈ పొడి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయండి. అరగైన వరకు కొంచెం వేసుకోవాలన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. వేరే దాంట్లో తీసానండి ఆయిల్. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను దీంట్లోని. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఇదిగోండి కరివేపాకండి, కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కరివేపాకు. దీంట్లో ఏంటంటే ఇవ్వండి మనం ఏదైతే డీప్ ఫ్రై చేసామో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి దీంట్లో ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా దీంట్లోనే కొంచెం సాల్ట్ అండి, మనకి ఎంత అవసరమో సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా చూడండి వేడివేడిగా కాకరకాయ కారం అండి. ఇది మీరు ఒట్టిది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది సాంబార్తో చాలా బాగుంటుందండి. ఇది మీరు ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అండి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా కాకరకాయ కారం ఉంది ఇది. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మీకు వేడివేడిగా కాకరకాయ కారం అండి. ఇది మీరు ఎంజాయ్ చేయండి. ఇది సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చూస్తాను నేను. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? వేడివేడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే సాంబార్తో చాలా బాగుంటుంది.
పప్పుతోటి నంచుకోవడానికి చాలా అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాకరకాయ మనకి హెల్త్ కూడా మంచిది. సరేనా ఫ్రెండ్స్, ఇది తినండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.